ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పొద్దున్నే డల్గా ఉన్నావేంటమ్మా? మావయ్య గారు, ఒక విషయం అడుగుతాను, మీకు తెలిస్తే సమాధానం చెప్తారా మావయ్య? తప్పకుండా చెప్తాను. ఏంటో అడగమ్మా. సత్యకు పెళ్ళయిందా మావయ్య? సత్య ఎవరు? అదే రాధా గారు ప్రేమించిన అమ్మాయి. ఇప్పుడు తన గురించి ఎందుకమ్మా? సత్య ఎవరో కాదు మావయ్య. మా అక్కకు ఒంట్లో బాలేనప్పుడు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన డాక్టరే రాధా గారు ప్రేమించిన సత్య. సత్యతో నాకు ముందే పరిచయం ఉంది, కానీ తనే రాధా గారు లవర్ అని నాకు నిన్నటి వరకు తెలియదు. తనని చూస్తుంటే ఇంకా పెళ్ళి అన్నట్టు లేదు మావయ్య. రాధాగారి ప్రేమ గురించి అడిగితే సత్య ఏమీ చెప్పలేదు, రాధాగారు కూడా ఏమీ చెప్పట్లేదు. రాధాగారి మనసులో ఇంకా సత్య ఉంది. అలాగే సత్య కూడా రాధాగారిని మర్చిపోయినట్టు లేదు. అసలు వాళ్ళు ఎందుకు విడిపోయారు? మీకు తెలిస్తే చెప్పండి మావయ్య. ఏంటందరూ ఆశ్చర్యంగా నన్నే చూస్తున్నారు? పొద్దు పొద్దునే వచ్చానేంటనా? అదేం లేదమ్మా. అమ్మ కృష్ణ, అమ్మొచ్చింది, కాఫీ ఇవ్వు. వద్దన్నయ్య గారు, ఇంట్లో తాగొచ్చాను. అమ్మ విష్ణు, నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నానమ్మా. ఏంటమ్మా పొద్దున్నే వచ్చావు? నాన్న హరి ఎలా ఉన్నారు? కంగారు పడాల్సిందేమీ లేదమ్మా, అందరం బావున్నాం. విష్ణు సీమంతం విషయం మాట్లాడదామని వచ్చాను. విష్ణుకి సీమంతం జరిపించాలని అనుకుంటున్నా అన్నయ్య గారు. మంచిదమ్మా, అలాగే జరిపిద్దాం. సీమంతం ఇక్కడ జరిపిస్తారా లేక మీ ఇంట్లో జరిపిస్తారా? మీ ఇంట్లో అయితే తూతూ మంత్రంగా మమ అనిపించేస్తారు. ఇక్కడే జరిపించాలి. అలాగేనండి, ఆచారం కూడా అదే కదా. అలాగే అంటే కుదరదు రాణిమ్మా. సీమంతం మా స్థాయికి మా అంతస్తుకి తగ్గట్టుగా జరిపించాలి. అది మీ వల్ల అవుతుందా? ఏంటి విష్ణు నువ్వు చెప్పేది? అవునండి, నేను ఈ సీమంతం జరుపుకోను. నాకేం వద్దు. ఎందుకొద్దు విష్ణు? అటు మీ అమ్మ వాళ్ళు, ఇటు మా నాన్న వాళ్ళు సీమంతం గ్రాండ్గా జరిపిద్దాం ఉన్నారు కదా. సీమంతం జరుపుకుని ఏం చేయాలండి? అదేంటక్క అలా అంటావు?
తల్లయ్యే అదృష్టం అందరు ఆడపిల్లలకు రాదు. తల్ల అవుతున్న సమయంలో సీమంతం జరుపుకోవడం ఒక ఆనందమైన ఆనవాయితీ. సీమంతం జరుపుకోవడం నాకు ఆనందమే. కానీ నీ పరిస్థితి ఏంటి? నాకేంటక్కా, నాకేమైంది? సీమంతం అవ్వగానే నేను పుట్టింటికి వెళ్ళాలి. నా కోసం వచ్చిన నువ్వు నాతో పాటు రావాలి, అంతే కదా? నీ మెళ్ళో తాళి కట్టిన వీళ్ళన్నయ్యేమో నువ్వు తన భార్యవే కాదు వెళ్ళిపో అంటున్నారు. ఉన్న సమస్యలు చాలవు అన్నట్టు ఆ సత్య ఒకటి తయారైంది. నువ్వు నాతో పాటు మన ఇంటికి వచ్చేస్తే ఆ సత్య ఈ ఇంటికి వస్తుందేమో. అది కాదక్కా. అలాగే జరుగుతుంది. అందుకే నాకు ఈ సీమంతం వద్దు, నేను ఇక్కడే ఉంటాను. నా సమస్యతో ఈ శుభకార్యానికి ముడిపెట్టద్దు. నువ్వు సంతోషంగా ఉండాలి. అవును కృష్ణ, నేను మాత్రమే సంతోషంగా ఉండాలి. నీకు సంతోషం అక్కర్లేదు. నా కోసం నువ్వు త్యాగాలు చేస్తూ ఉంటావు, నేనేమీ చేయకూడదు, అంతేనా? అది కాదక్కా. నువ్వేం చెప్పినా నేను వినని కృష్ణ. నేను ఇక్కడే ఉంటాను, నాతో పాటు నువ్వు ఉంటావు. నీ జీవితానికో దారి దొరుకుతుంది. అయినా రాధాగారు అలా మాట్లాడుతూ ఉంటే ఎవరు ఏం చెప్పరేంటి? అయినా మీరు కూడా మీ అన్నయ్యకి నచ్చ చెప్పరా? ఎప్పుడో ఎవరినో ప్రేమించి ఇప్పుడు పెళ్లి చేసుకున్న భార్యని బాధ పెడతారా? ఇదేం న్యాయం? నన్ను అడిగితే నేనేం చెప్పను విష్ణు. మన పెళ్లి కోసం కృష్ణ త్యాగం చేసింది. కృష్ణ కోసం మనమేం చేయలేమా? ఇది నువ్వో శ్రీకాంతో ఇంకొకరో పరిష్కరించే సమస్య కాదక్కా. నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను. దయచేసి నువ్వు శ్రీమంతం చేసుకో. కాదన్నావంటే నా మీద ఒట్టే. కృష్ణ! అవునక్క, నీ శ్రీమంతం జరగాలి, అంతే. సరే, నేను సీమంతం చేసుకుంటాను. కానీ అమ్మ వాళ్ళతో మన ఇంటికి వెళ్ళను. అలాగే విష్ణు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. కృష్ణ కూడా ఇక్కడే ఉంటుంది. మళ్ళీ మాట తప్పరుగా? ఏం తప్పమక్క, అంతా మంచి జరుగుతుంది. నువ్వు హ్యాపీగా ఉండు, సరేనా? సరే, నాకు అమ్మ ఫోన్ చేసింది. నేను ఇంటికి వెళ్ళి పిండి వంటలు చేయాలి. నేను వెళ్ళొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.